My name is Dillamma. I am studying 8th class from ZPHS Sadasivapuram. Today activity interdependence activity. ఈరోజు మన ఇంటర్డిపెండెన్స్ యాక్టివిటీ ద్వారా మన జీవితంలో ఒకరిపైన ఒకరు ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తామని మేము ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకున్నాం. నేను పైలట్ని, నేను లాయర్ మీద ఆధారపడి ఉంటాను. నేను లాయర్ని, నేను ఆర్టిస్ట్ మీద ఆధారపడి ఉంటాను. నేను ఒక ఆర్టిస్ట్ని, నేను సోల్జర్ పైన ఆధారపడి ఉంటాను. నేను ఒక సోల్జర్ని, నేను టీచర్ పైన ఆధారపడి ఉన్నాను. నేను టీచర్ని, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ పైన ఆధారపడి ఉంటాను. నేను బ్యాంక్ మేనేజర్ని, పోలీస్ మీద ఆధారపడి ఉన్నాను. నేను ఒక పోలీస్ని, నేను డాక్టర్ మీద ఆధారపడతాను. నేను ఒక డాక్టర్, నేను ఫైర్ మ్యాన్ మీద ఆధారపడి ఉన్నాను. నేను ఒక ఫైర్ మ్యాన్ని, నేను ట్రాఫిక్ పోలీస్ మీద ఆధారపడి ఉన్నాను. పిల్లలందరూ ఈ యాక్టివిటీ ద్వారా ఇంటర్డిపెండెన్స్ అనేటువంటి అంశం మీద చక్కటి అవగాహనను పెంపొందించుకున్నారు. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వృత్తి మీద ఆధారపడి జీవిస్తారు. మనం చెప్పినవి ఇక్కడ కొన్ని వృత్తులు మాత్రమే. ఇంకా చాలా రకాలైనటువంటి వృత్తులు మన జీవనంలో చూస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్కి తీసుకున్నట్లయితే టీచర్లలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్స్, అలాగే అంగన్వాడీ టీచర్లు, వివిధ రకాలు ఉంటారు. వాళ్ళ మీద ఏదో ఒక సందర్భంలో ఏదో రకంగా మనం డిపెండ్ అయి ఉంటాము. పోలీసుల్లో కూడా కానిస్టేబుల్స్, అలాగే ఐపీఎస్లు, డీజీపీలు, ఇలా రకరకాల కేడర్లలో వివిధ రకాలుగా పోలీసులు తమ వృత్తిని కొనసాగిస్తారు. సో ఒక్కొక్క సందర్భంలో మనం ఒక్కొక్కరి మీద ఆధారపడి ఉంటాము. డాక్టర్ వృత్తిని కానీ మనం గమనించినట్లయితే ఈ డాక్టర్ వృత్తిలో ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క స్పెషలైజేషన్ చేసి ఉంటారు. కొందరు కళ్ళని చూస్తే, కొందరు ముక్కుని, కొందరు హృదయాన్ని, అలాగే కొందరు నర్వ్స్ని, ఇలా రకరకాల డాక్టర్స్ ఉంటారు. ఒక్కొక్కరి దగ్గరికి మనము ఒక్కొక్కసారి సహాయం పొందుతూ ఉంటాము. బ్యాంక్ మేనేజర్లు తీసుకుంటే బ్యాంక్ మేనేజర్లతో పాటు క్లర్క్లు, బ్యాంక్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళ సపోర్ట్ని మనం తీసుకుంటాం. అలాగే సోల్జర్స్ దగ్గర అయితే మనము ఈరోజు ఈ ప్రశాంతమైన జీవనం గడపడానికి, భారతదేశం మొత్తము ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే సోల్జర్సు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాటం చేయడమే. కాబట్టి మనమందరము వాళ్ళ మీద ఆధారపడి జీవనం సాగిస్తాం. వీళ్ళే కాకుండా ముఖ్యంగా మనందరికీ ఆధారభూతమైనటువంటి వారు ఫార్మర్స్, రైతులు. మనం ప్రతిరోజు ఆహారం లేకుండా మన జీవనాన్ని మనం కొనసాగించలేము. ఆహారం అనేటువంటిది ఎంత ముఖ్యమో మనిషి అన్న ప్రతి ఒక్కరికి తెలుసు అన్నమాట. సో ఉన్నటువంటి అన్ని వృత్తుల వారు కూడా ఫార్మర్ మీద తప్పక ఆధారపడతారని మా పిల్లలందరూ కూడా చక్కగా తెలుసుకున్నారు. సో ఇంటర్డిపెండెన్స్ యాక్టివిటీ, పరస్పరం ఆధారపడడం అనేటువంటిది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది అని మా విద్యార్థులందరూ తెలుసుకున్నారు. ఈ ఇంటర్డిపెండెన్స్ యాక్టివిటీ వల్ల మా నిజ జీవితంలో మేము చాలా రకాల వృత్తులపైన ఆధారపడి మా జీవనాన్ని కొనసాగిస్తామని మేము చక్కగా తెలుసుకున్నాము. ఈ ప్రోగ్రాంలో మేము చాలా చక్కటి విషయాలని అవగాహన
చేసుకొని అందరం కలిసిమెలిసి జీవనాన్ని సాగిస్తామని మాటిస్తున్నాం.